అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో బోయ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మీనగ గోపీబయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ శుభ సాయంత్రం. అదేవిధంగా BC7 యాజమాన్యం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్, జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఎలా నిర్వహిస్తున్నారు? సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులన్న పేరు విన మన సంస్థ పెట్టడానికి కారణం ఒకటే. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలు జరుగుతున్నటువంటి వివక్షతను తొలగించి వాళ్ళ జీవితాల్లో ఆత్మగౌరవము ఆత్మస్థైర్యము పెంచాలనే లక్ష్యంతోనే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా బాలబాలికలు ఎక్కడైతే ఎడ్యుకేషన్ లేకుంటుందో అక్కడ మేము అడాప్ట్ చేసుకొని మా సంస్థ ద్వారా చదువు చెప్పించడమే మా లక్ష్యం, మా ఆశయం. ఎందుకంటే ప్రతి విద్యార్థి దేశాల చదివే ఇంపార్టెంట్. ఆ చదువు తల్లి ఏం చెప్పింది? ఆనాడే చెప్పింది. ఎవరో చెప్తే కాదు, ఆమె పెండతోనే కొట్టిన చీర మార్చుకొని మరి సమాజం పట్ల తనకున్నటువంటి ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని చదువుతోనే చెప్పించింది ఆ రోజునే. మరి ఈ 195వ జయంతి సందర్భంగా ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున ఆ చదువుల తల్లి పేరు మీద 195 జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. అదేవిధంగా 1,00,000 విగ్రహాలు పంచుతున్నాం. మేము ప్రతి మహిళా ఇంటికి ఒక విగ్రహం పంపిస్తాం. ఇది 2028 వరకు మా ప్రోగ్రాం కొనసాగుతుంది. ప్రతి ఇంటికి ఒక సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, అంటే ఆమె ఇన్స్పిరేషన్ కోసం. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకోవాలి, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి, మన ఉద్యోగం చేయాలి, మన కాళ్ళ మీదనే మనం నిలబడాలి. ఒక మహిళ ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. పురుషుడు చేస్తే కన్ఫామ్గా చెప్పలేం, కానీ అదే మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే, అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక స్వేచ్ఛ మహిళకు ఉంటే ఈ దేశంలో ఏ సమస్య రాదు అనేది మా అభిప్రాయం. అందుకే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ పేరు మీద మా సంస్థ నడపడం జరుగుతుంది. అంటే ఏ ధైర్యంతో మీరు 1,00,000 విగ్రహాల పంపిణీ అని చేశారు? నిజంగా అంత భావజాల వ్యాప్తి ఈ రోజుల్లో సాధ్యమేనా? అంటే ఇప్పుడున్న తరానికి సావిత్రిబాయి పూలే గురించి చాలామందికి తెలియదు, చాలా విషయాలు కూడా. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అందుకే మా డిమాండ్ ఏంటంటే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంలో పెట్టాలనేది మా మొదటి డిమాండ్. ఎందుకంటే ఎవరు మహిళ, ఈ దేశంలో మొట్టమొదటి మహిళ ఎవరు చదువుకున్నాం, ఇవి ఎవరు చెప్పాలి? ఎంత చెప్పినా, ఎంత మీడియా ద్వారా మనం పబ్లిసిటీ చేసినా కొంతవరకు. అదే 10th క్లాస్ బుక్లో పెట్టినాం అనుకోండి, దేశంలో ఏ విద్యార్థి అయినా 10th తర్వాతనే ఆఫ్టర్ ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా, ఈవెన్ కలెక్టర్ అయినా, SP అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, క్యాబినెట్ సెక్రటరీ అయినా, ఈ దేశంలో IAS కావాలన్నా, IPS కావాలన్నా, గ్రూప్ 1 కావాలన్నా, ఏ చిన్న అటెండర్ కావాలన్నా 10th క్లాసే క్వాలిఫికేషన్. అందుకే 10th క్లాస్ దాంట్లో తప్పనిసరి పాఠ్యాంశంలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పెట్టి మహిళలకు ఉన్నటువంటి అవగాహనను, అంటే మహిళలకు ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా, అవగాహన అంటే ఆత్మగౌరవం పెంచే విధంగా ఆమె పాఠ్యాంశం పనికొస్తుందని. అందుకే మేము ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం బయటకు పోతున్నాం అనుకోండి, ఒకరు అల్లాహ్ని మొక్కుతారు, ఒకరు బైబిల్ మొక్కుతారు, ఒకరు ఖురాన్ మొక్కుతారు, ఒక సిక్కులు అయితే గురునానక్ సింగ్ మొక్కుతారు. అట్లా మహిళ మాకు మేము ఇన్స్పిరేషను ఆ రోజులో చదువుకుంది, మేము ఈరోజు చదువుకుంటాం అంటే మా కాలం మీద మేము నిలబడాలి, మా చదువు మేము చదువుకోవాలి, మా ఉద్యోగం మేము చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ 1,00,000 విగ్రహాల పంపిణీ. అయితే చాలా ఆర్గనైజేషన్స్ ఏంటంటే సావిత్రిబాయి పూలే జయంతి, లేకపోతే అన్ని రకరకాల జయంతులు నిర్వహిస్తూ ఉంటారు, వర్ధలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లక్ష్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇక్కడ విగ్రహమే, ఆ తల్లి విగ్రహమే యొక్క లక్ష్యమే ఎడ్యుకేషన్. ఇక్కడ ఓటు అనేది కూడా తెలుసా, మొన్న ఈ మధ్యలో జూబ్లీహిల్స్లో జరిగింది, 60% కూడా పోల్గాలే. అంటే నీకు ఈ దేశంలో ఓటాకు ఇచ్చినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టింది ఏంది? నీకు ఎందుకు ఇచ్చిండు ఓటాకు? ఈ దేశ పౌరునికి ఒకరికి ఎవరికైనా ఒకటే ఓటు ఇచ్చిండు. మరి ఆ ఒక్క ఓటు ఏనికి నీకు ఎందుకు అంత బద్ధకం? అందుకే మా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ నెల జనవరి 25 నాడు ఓటర్స్ డే ఉంది. ఆ ఓటర్స్ డే నాడు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరు ఈ దేశంలో పౌరుడు, బతికున్న ప్రతి పౌరుడు ఓటు వేసే విధంగా తమ ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం.
అయితే మీరు ముఖ్యంగా దాంట్లో ఒక డిమాండ్ పెట్టారు. ఏమంటే కస్తూర్బా పేరు మార్చి సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని కూడా మీరు ఒక డిమాండ్ ఒకటి ఉంది దాంట్లో. అసలు దాని యొక్క అర్థం ఏంటి అసలు? అంటే దాంట్లో అంతరార్థం ఏంటంటారు? అంతరార్థం కాదు, చదువుల తల్లి పేరు చెప్తే పిల్లలకు భవిష్యత్తును వస్తుంది. ఆ రోజే ఆమె మీకు ఒకటి చెప్పుందా, 79 సంవత్సరాల భారతదేశం ముందు పరిస్థితులు ఏంటంటే గడప దాటి మహిళ బయటకు వచ్చే ప్రశ్న లేదు. కుల వివక్షత, ఈ అంటరానితనము, రకరకాల బానిసత్వము, సిటీ యాక్టులు, ఇవన్నీ ఆ రోజులు ఉన్న టైంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక ఇన్స్పిరేషన్. అరే నిజంగా మహిళలకు చదువు వస్తే సమాజానికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయన ఆలోచన చేసిండు. అందుకని తను గురువు అయి భార్యకు చదువు చెప్పిండు. ఇక్కడ సావిత్రిబాయి పూలే ఆమె శిశురాలు అనుకున్నాడు ఆ టైంలో ఆయన. ఇంట్లోనేమో భార్య, బయటకు వస్తే స్కూల్లోనేమో శిశురాలు. అందుకే ఒక మహిళ ఆ రోజుల వివక్షత కోసం తొలగించడానికి, సమాజం పట్ల మహిళ చదువుకుంటే కుటుంబం వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని ఆయన ఆలోచన ఆ రోజు చేసిండు. అందుకే వాళ్ళ పిల్లలు కూడా వద్దనుకున్నారు ఇద్దరు. అనుకో బ్రాహ్మణ దత్త తీసుకున్నారు. అంటే కుల రైతులను సమాజాన్ని కోరుకుంది ఆ రోజే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహానీల పేరు, మహానుభావుల పేరు, ఆ తల్లి పేరు పెట్టుకుందే మా సంస్థ సావిత్రిబాయి పూలే. అందుకే ఆమె ఆశయం కోసం, ఆలోచన కోసం ఈ 190 జయంతి నుంచి 2000 జయంతి వరకు అన్ని ఇంట్లో విగ్రహం పెట్టి ఆ మహిళలకు ఒకటి చదువు, పిల్లలను చదివించడమే లక్ష్యం. మొదటి లక్ష్యం ఏంటంటే, ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థను బహిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా సన్నభ్యం పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు. పిల్లలకు చదువు, మంచి తిండి పెడుతున్నాడు, హాస్టల్ ఇచ్చిండు, మంచి చదువు గురువులను ఇచ్చిండు. అయినా ఇంకా మీరు ప్రైవేట్ సంస్థకి ఎందుకు పోతున్నారు? ఈ ప్రైవేట్ వ్యవస్థను మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అందుకే ఈ దేశంలో ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి అప్పీల్ చేస్తున్నాం. ఇక్క మీదటన్నా ఈ ప్రైవేటు వ్యవస్థను మనం రద్దు చేసుకొని విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను, గవర్నమెంట్ స్కూల్స్ను, కాలేజీలను ఉపయోగించుకొని ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాల్సింది. ఆ రోజు సావిత్రిబాయి పూలే అంత గొప్ప మహా వ్యక్తి అయినప్పుడు మనం ఎందుకు కాము అని ఆత్మపరిశీలన చేసుకొని అందరూ ఈ ప్రైవేటు వ్యవస్థను బంద్ చేసి ప్రభుత్వ రంగ వ్యవస్థలకు రావాల్సిందిగా మేము సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున ప్రతి విద్యార్థులకు, మహిళలకు, కుటుంబ సభ్యులందరికీ మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, వచ్చే సంవత్సరమైన ప్రైవేటు వ్యవస్థను మీరు దూరం చేయండి. ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను మీరు పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను మీరు ఎందుకంటే ఆయన గొప్ప మహానుభావుడు. 194 జయంతిని మేము అడిగిందానే ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని 194 జయంతి 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా ప్రకటించలే. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. అది ముఖ్యమంత్రి గారికి ముందుగా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. జీవో నెంబర్ 9 ఇచ్చి భారతదేశంలోనే ఉమెన్స్ టీచర్ డే ప్రకటించినటువంటి రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రమే. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, రాజ్యసభ మెంబర్లకు అందరికీ మరొకసారి మీరు ఉమెన్స్ టీచర్ డే ప్రకటించిన సందర్భంగా ఈ 190 జయంతి నాడు మీ అందరికి సన్మానం చేయాలనుకుంటున్నాం. మేము మీ ప్రతి ఒక్క ఇంటికి మీకు టైం లేకపోతే ఆ రోజు మేమే వచ్చి విగ్రహం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశీర్వాదం తీసుకొని ప్రతి మహిళలకు ఇచ్చే విధంగా మీ కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఇంట్లో ఒక మహిళ కుటుంబానికి పెద్ద దిక్కుగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇస్తామని మీ ముందుకు డీసీసీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏంటంటే మహిళల్లో ఎక్కడ అన్ని చోట్ల చూసుకుంటే వివక్ష అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ సలహాదారులుగా మహిళలు నియమించాలని చెప్పారు మీరు. అది ఎట్లా సాధ్యం? అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 1300 మంది అమరవీరుల కుటుంబాల ఆశయాల కోసం ఏర్పడే తెలంగాణలో ఒక తెలంగాణ మలిదశ ఉద్యమకారులంగా మా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6000 మంది సభ్యత ఉన్నటువంటి మా సంస్థ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎందుకు సి పరమేశ్వర్ అని మా సిఓ గారు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు అమరవీరుడు. ఆ నార్కట్పల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉంటుంది, ఉమ్మడి జిల్లాలో. అక్కడ ఒకే ఒక ఆత్మహత్య చేసుకున్నది శివరామ్ గౌడే, వాళ్ళ తమ్ముడు, సొంతం తమ్ముడు. అయినా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ నడుపుతూ మేము పిలిపించేది ఒకటే, తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో దాంట్లో మనం అందరం మన ఆశయం ఒకటే. ఈ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 12 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా మహిళగా
ప్రభుత్వ సలహాలను తీసుకోవాలి. అసలు మహిళకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవనే, మహిళల పట్ల మీకున్న వివక్షత అని నేను అడగలేను కానీ ప్రభుత్వాన్ని. అందుకనే ఈ 195వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము, అయ్యా మీకు అవకాశం ఉంది ఇవన్నీకే ఇచ్చి మీ చిత్తశుద్ధి నేర్పించుకోవాల్సిందిగా ప్రభుత్వ సలహాలుగా మహిళకే ఇచ్చి మీరు చిత్తశుద్ధి నేర్పించుకుంటారని మేము ఒక్కసారి మీ బీసీ7 ద్వారా ముఖ్యమంత్రిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 119 అసెంబ్లీ స్థానాల్లో 40 టికెట్లు ఇవ్వాలని చెప్పి స్థానాలకి మీరు ప్రతిపాదన కూడా పెట్టారు. ఇది మేం కాదు, దేశంలో పార్లమెంట్లో బిల్లు పెట్టారు 33% అని. కాకపోతే ఈ రాష్ట్రాన్ని ముందు ఇంప్లిమెంట్ చేస్తే గౌరవం పెరుగుతుంది ముఖ్యమంత్రికి. ఎందుకంటే చేసే అవకాశం ఉందంటారు. 100% ఎందుకు లేదంటారు? దాంట్లో ఏమన్నా అది ఉందా? ఏమన్నా అది ఏమన్నా మాయాజాలమా, ఇంద్రజాలమా? లేదే, మన చేతుల పని. పిసిసి అధ్యక్షుడు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, అది సారీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే పిసిసి ఆ రోజు ఎలక్షన్ ఆ టైంలో ఎవరుంటారో తెలియదు కానీ ఒకవేళ మహేష్ బాబు ఉన్నా, సోనియా గాంధీ అనుకున్నా, ప్రియాంక గాంధీ అనుకున్నా, రాహుల్ గాంధీ అనుకున్నా, మల్లికార్జున ఖర్గే అనుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. అది ఏ పార్టీ అయినా కూడా, అది బీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 33% ఇవ్వమనేదే మన డిమాండ్. అందుకే 40 సీట్లు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది మహిళలకి ఇవ్వండి, మీ మహిళలకి ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఉంది, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, జనరల్ సీట్లు ఉన్నాయి కాబట్టి సో మీరు అన్ని కలుపుకుంటే 40 సీట్లు పెద్ద ఈజీ. ఒకవేళ వచ్చినా కానీ నిజంగా అట్లా మహిళలు నిజంగా ప్రాతినిధ్యం వహించేదానికి ధైర్యం ఉంటుందా? నిజంగా చేయగలుగుతారా? ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సాధ్యమంటారా? యాంకర్ గారు, మీకు మ్యారేజ్ ఏంటది, ఇక్కడ వచ్చి ఇంత జోర్లో మాట్లాడుతున్నావు కదా, మహా క్వశ్చన్లు ఆడుతున్నావు కదా, ఇంట్లో ఆమె పెద్ద ఆవిడ అమ్మగారు నీకు అన్నం పెట్టకపోతే వచ్చి మాట్లాడతావా? ఆమె తిండి పెట్టడానికి చేతనైనప్పుడు నిన్నింత తయారు చేసి సుఖంగా మంచి జోకులు తయారు చేసి నీకు అందంగా తయారు చేసి మేకప్ చేసి పంపించి అట్లాంటి వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తున్నామో నా ఫీలింగ్. అంటే వాళ్ళు శక్తిమంతులు అని చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే వాస్తవాలు మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఎన్నికల వ్యూహం అనేది చాలా, అంటే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మీ ప్లేస్ లో మీ మెడలో పోటీ చేస్తుంది అనుకోవాలి మీరు, అంతే. అది నేను అనుకోరా. మీరు ఇచ్చే మహిళకి ఇచ్చే గౌరవేది అక్కడ. మీరు మహిళకి అంటే గౌరవం ఇచ్చలే, మీరు కుటుంబ సభ్యులకు ఇస్తే సమాజానికి ఇచ్చినట్టే. అంటే ఇప్పుడు బయట అంటే ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే ఈ వ్యవస్థ అనేది రౌడీ రాజకీయం అని ఒక మీరు మహిళలు నిజంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటారు? మమతా బెనర్జీ లేదా? మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు లేరా? ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారా 3 సార్లు? ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళ కదా? సోనియా గాంధీ గారు లేరా? ప్రియాంక గాంధీ గారు లేరా? అది ఏమనుకుంటారు మీరు మహిళలు అంటే? ఢిల్లీ ముఖ్యమంత్రి గారు లేరా? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? పెంచామని అడుగుతున్నాం మనం. అందుకే 33% వాళ్ళు రాష్ట్రపతి సరే పార్లమెంట్లో బిల్లు ఏకీపించారు కాబట్టి దాని ప్రకారం ఇవ్వమంటున్నాం. మనం కొత్త కోరిక ఏం లేదు, ఇంట్లో కోరిక లేదు. ఇక్కడ మీరు చేసినటువంటి రాజ్యాంగ సవరణే అడుగుతున్నాం మేము. కాకపోతే ప్రభుత్వ సలహాదారుడు ఎందుకు అడుగుతున్నాం అంటే ఆమెకు శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రం ఉపయోగించుకోవాలనేది మా డిమాండ్. మీకు నచ్చిన వాళ్ళకే ఇవ్వండి, లేకపోతే మా ఫౌండేషన్ ఒక ఎన్జిఓకి అవకాశం ఇవ్వండి. నేనేమంటున్నానంటే సావిత్రిబాయి పులే ఫౌండేషన్ చెప్తున్నా, ఎవరు కూడా మహిళను అగౌరవపరచకండి. షీటీవీకు పని లేకుండా చేయడమే మన ఆశయంగా పనిచేయాలి మనం అందరం ఎన్జిఓస్. షీటీవీ పెట్టింది ఎవరి కోసం? వాళ్ళకి జరుగుతుంది అన్యాయం కోసం. కానీ అన్యాయం లేకుండా జరగాలనేది సమాజంలో నేను అంటా. నేను ఇంకోటి చెప్తాను, అనాథాశ్రమం తీసేయమంటాయి రాష్ట్రంలో. అంతే కదా, అప్పుడే అభివృద్ధి చెందినట్టే కదా. మరి అనాథాశ్రమం లేదంటే అభివృద్ధి చెందినట్టే. తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవం, కుటుంబ వ్యవస్థకు మనం ఇచ్చే గౌరవం, ఆ గౌరవమే సావిత్రిబాయి పులే ఫౌండేషన్ లక్ష్యం. ఏదో మన మాటల్లో టీవీల ముందర గప్పాలు కొట్టిపోతే కాదు. ఇక్కడ ఎవరైనా కూడా కెమెరామెన్ ఉన్నాడు అబ్బాయి, ఆ పాపం ఆమె తల్లి ఇంటికాడ అన్నం పెడితేనే, ఆ మేడం గారు పెడితేనే ఆయన వచ్చి ఇక్కడ మనం చూపెట్టగలుగుతుండు సమాజానికి. అంటే అక్కడ ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోమంటాను నేను. మనం కూర్చున్న ముగ్గురమైనా కానీ మీ బీసీ7 CEO నందగోపాల్ గారైనా ఆయన ఇంత దూరం వస్తుందంటే ఇంట్లో కాడ అన్నం తినే వస్తుంది కదా. ఆమె తయారు చేసి బట్టలు ఉతికిచ్చి తయారు చేసి పంపితేనే ఇక్కడ మనం మీ ఛానల్ నడపగలుగుతారు మీరు. అందుకే మహిళను ఎక్కడ కూడా మీరు అగౌరవపరిచే విధంగా ఏ ఛానల్ అయినా కూడా ఆ ఛానల్ మేము బహిష్కరిస్తాం. మహిళలకు ఉన్నటువంటి గౌరవం మనం పెంచాలి. ఇదే మన లక్ష్యంగా పనిచేయాలి ప్రతి ఒక్క పురుషుడు. వివక్షత అన్న పదానికే దూరం మనం అందరం. సో అందుకే సావిత్రిబాయి పులే ఫౌండేషన్ లక్ష్యం, ఆశయం ఒకటే, 1,00,000 విగ్రహాలు ఆత్మగౌరవం కోసం, ఆలోచన కోసం, వాళ్ళ నమ్మకాన్ని పెంచనీకి, వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచనీకి, వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి తొలగించి ఫైనాన్షియల్గా సమాజంలో ఇండస్ట్రియలిస్ట్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా, అడ్వకేట్లుగా
ప్రతి రంగంలో మహిళ అభివృద్ధిలో చెందాలనే లక్ష్యం కోసం పనిచేస్తుంది సావిత్రిబాయి పూలే ఫౌండేషన్. అంటే ఈ భావజాల వ్యాప్తి ఎంతవరకు మనం ఈ రాష్ట్రంలో అందుకుంటారు? నేను నిజంగా సాహసోపేత నిర్ణయమే 1,00,000 విగ్రహాల పంపిణీ అంటే ఎట్లా, అంటే నియోజకవర్గాల వారీగా పంపిస్తున్నారా, ఈ రాష్ట్రం మొత్తం పంచుతారా, ఎట్లా? నీకు ఒక విషయం చెప్పిందా, మా కరపత్రం వచ్చిన మరుక్షణం మాజీ మంత్రి వారు జడ్చల్ అవుతుంది లక్ష్మారెడ్డి ఫోన్ చేసి ఆయనే ఫోన్ చేసి రమ్మన్నాడు. వచ్చి ఒక 6 లక్షల రూపాయలు నా పింఛన్ వస్తుంది, ఒక సంవత్సరం పింఛన్ నేను ఇస్తానని చెప్పి ఆయనే పంపించండు చెక్కు. ఇక్కడ స్పందన ఉంది అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొక ఆయన ఎంప్లాయీ ఉన్నాడు, ఎవరు ఆయన స్టిల్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. రాండి వచ్చి నేను ఒక 5,000 విగ్రహాలు ఇస్తాను. ఇంకొక చిన్న చిన్న జాబ్ వాళ్ళు రాండి మా దగ్గరికి రండి అంటే నేనన్నా థర్డ్ నాడు వరకు మాకు పనులు ఉన్నాయి, విగ్రహం మేము స్టార్ట్ చేస్తున్నాం, మేము డెమో కూడా అందరికి పంపించినాం. అవి అక్కడ పూణేలో ఆమె పుట్టిన ప్రాంతం, అది ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. సో అక్కడికి వెళ్ళి తెచ్చిన ఇక్కడనే డెమో చేసి మనం పెడుతున్నాం. అందుకనే విగ్రహం 2029 వరకు ప్రతి ఇంట్లో లక్ష్యంగా ఆశయంగా సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టడమే మా ఆశయం, మా లక్ష్యం. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ యొక్క సిద్ధాంతం. ఇంకోటి ఏంటంటే మీరు హైదరాబాద్లోనే 5 ఎకరాల స్థలంలో ఆమె చిహ్నం పెట్టాలి అనే దాని గురించి కూడా దీంట్లో డిమాండ్లో కూడా చేర్చారు. ఒకటి చెప్పుందా, మామూలుగా మానీయుల విగ్రహాలు పెట్టామనేది ఒక ఆలోచన. స్త్రీకి ఐడెంటిఫికేషన్ ఎవరు? సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి. మనం బుక్ పట్టుకొని ఈరోజు ఇంత మాట్లాడుతున్నామే, ఈ కరపత్రం తీసి రాయగలిగినవి అంటే కారణం ఎవరు? ఆనాడు జ్యోతిరావు పూలే చదువు చెప్తే సావిత్రిబాయి పూలే నేర్చుకొని సమాజానికి ఇచ్చింది. అందుకే దేశంలో ప్రప్రథమ మహిళా టీచర్కి ఇచ్చే గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం ఏంటంటే ఉమెన్స్ టీచర్ డేగా ప్రకటించిండు. ఇట్స్ ఎ గ్రేట్ సీమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎవరన్నా 29 రాష్ట్రాలకు దిక్సూచి ఎవరంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తా. ఎక్కడ అయినా సరే నేనేమంటున్నా, అదేంటంటే అక్కడ ఇన్స్పిరేషన్ అన్నట్టు. పిల్లలు పోతే చూసుకుంటా, అమ్మ ఈమె మా టీచరు, ఈమె ఈ స్థాయికి ఎదిగింది, మేమెందుకు ఎదుకొద్దు అనేది. అందుకే 5 ఎకరాలు, చిన్న 5 ఎకరాలు అనేది పెద్ద ఇష్యూ కాదు, మ్యాటర్ కాదు. ప్రభుత్వ స్థలాలు మస్తున్నాయి, పడి ఉన్నాయి, కబ్జాదారులను తీసేసి చెరువులు కబ్జాలు చేసినట్టు ఎన్నో చేశారు. ఒక్కసారి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటే అది 2 నిమిషాల పని మాకు ఇస్తాడనేది మా కోసం కాదు, అది సమాజం పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి ఆయన గౌరవాన్ని కాపాడుకునికనే మేము అడుగుతున్నాం. అది ఆయన తలుచుకునికే ఆమెను అక్కడ ఇన్స్పిరేషన్ కోసం అట్లా పోయి చల్లగా 5 ఎకరాల తిరిగి ఆ బుక్కులు ఒక లైబ్రరీ పెట్టి ఆమె బుక్కులు ఇన్స్పిరేషన్ మహిళల ఆశయాలు, ఇందిరాగాంధీ గారు కానీ ఎందరో కష్టపడి వచ్చినటువంటి వ్యక్తులు, అనిబిసెంట్ కానీ అందరూ అక్కడ వాళ్ళ జీవిత చరిత్ర చదివి ఇన్స్పిరేషన్. సావిత్రిబాయి పూలే అంటే ఏంటి, ఆమె ఎందుకు చదువుకుంది, ఆ కాలంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడున్న సమాజం టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందంటే ఫోన్ లేకుండా మనిషి బతుకుతలేడు. చేతిలో ఫోనే, ప్రపంచాన్ని చూస్తుండు. అమెరికాలో టమాటా రేట్ ఎంత అంటే చూస్తుండు, ఆస్ట్రేలియాలో నా షర్ట్ ఎంత రేట్ ఎంత అని చూసుకుంటుండు. అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ స్మృతివనం పెద్ద కట్టియడం, 5 ఎకరాలు కట్టియడం, సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టడం, అది రాష్ట్రపతి చాలా చిన్న విషయం అని మీ ద్వారా బీసీఎం ద్వారా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఈ తొందర నిర్ణయం తీసుకొని ఆ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తుందో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ వర్ధంతులు జయంతులు మాత్రమే మహనీయులు గుర్తొస్తున్నారు సమాజ జనానికి, తర్వాత ఏ మహనీయులు గుర్తుండరు, మళ్ళీ కేవలం ఆ డేట్లు మాత్రమే పరిమితమైనది చాలా జనాల్లో ఉన్నది. నిజంగా దీన్ని మార్చే అవకాశం ఉందా? సావిత్రిబాయి మీకు ఒక విషయం చెప్తాను, అందుకే చెప్పినాం పాఠ్యాంశం అడిగినాం. అది పాఠ్యాంశం జనవరి 3 తారీఖే ఉన్నదిగా. అందుకే మహనీయుల చరిత్రను ఎప్పుడు కానీ పాఠ్యాంశాలు పెడితే చదువుకున్నప్పుడు పిల్లలకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫైనాన్షియల్గా మేము ఎదగాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, వ్యాపారవేత్తలుగా చలామణి కావాలి అనే ఆలోచన, ఇన్స్పిరేషనే ఇక్కడ మనకు పాఠ్యాంశం. దాంట్లో మేము ఇదంతా జయంతుల కోసం కాదు, ఇది నేను 1 మంత్ కింద 2 మంత్స్ కింద మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకున్నాం. ప్రతి కుటుంబానికి మనం సావిత్రిబాయి పూలే ఇన్స్పిరేషన్ ఇవ్వాలని. ఎందుకంటే ఇంటి కుటుంబం పెద్ద ఎవరంటే నా దృష్టిలో అందరు ఏమంటారంటే తండ్రి అంటారు, కానీ తల్లే గొప్పది. ఆ తల్లి వల్ల అందరం శిష్టవేషకులు ఉన్నాం మనం. సో మళ్ళొకసారి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మహిళా ప్రభుత్వ సలహాదారుగా మహిళకు అవకాశం ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని. అదేవిధంగా ఈ 10th క్లాస్ నుంచి పీజీ దాకా 5,000 నెలకు పిల్లలకి ఇస్తే, ఆడపిల్లలు కదా, ఈ రోజుల్లో బాగా ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉంది, ఎవరు జనం ఉన్నారు,
ఆ అమ్మాయిలకి ఇస్తే చదువుకుంటారు, వాళ్ళ కాలం మీద వాళ్ళని వాడు ఉద్యోగం తెచ్చుకున్నాక 1,000 రూపాయలు మీరు జీతం తక్కువ ఇచ్చినా సరేలే, కానీ ముందు చదువుకునేటప్పుడు మనం ఆర్థికంగా వెనుకబడతానని వాళ్ళని వెనుక అంటే బ్యాక్ బోన్గా మీరు ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వం ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని నెలకు ఒక 5,000 రూపాయలు వాళ్ళకి బాలబాలికలకు ఇవ్వాల్సిందిగా మేము ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అంటే ఇంకా సావిత్రిబాయి పూలే భావజాల వ్యాప్తికి ఫౌండేషన్ నుంచి కేవలం మీ జయంతులు వర్ధంతులే కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చెప్పాను కదా, పాఠ్యాంశాల్లో పుస్తకం పెడితే అది పెద్ద లెసన్ అవుతుంది మీకు. ఓకే. సూర్యచంద్రులంత వరకు ఆ పేరు ఉంటుంది, ముఖ్యమంత్రి పేరు. ఓకే. ఎందుకంటే ఎవరు అనేది ఇక్కడ మనకు కావాలి. 10th క్లాస్లో అది ఇంగ్లీష్ మీడియం ఉండని, నా తెలుగు మీడియం ఉండని, నా ఉర్దూ మీడియం ఉండని, ఇంకేదన్నా ఉండని, చైనా భాష ఉండని, పాఠ్య పుస్తకంలో లెసన్ ఉంటే పిల్లలకు ఇన్స్పిరేషన్. మాకు మాకన్నా ముందు చదువుకుంది ఎవరు అంటే సావిత్రిబాయి పూలే అని బాలికలు చెప్తారు. సో ఆ విధంగానే అది రోజు చదివినట్టే మీరు అనుకుంటారేమో, ఆ జయంతి వర్ధంతి రోజే కాదు, రోజు పిల్లలకి చదువు ఇన్స్పిరేషన్. లేచిందాడు తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అంటే నా తల్లి గొప్పదా అంట. మనం మొగ్గ నడుస్తా అంటే తల్లి చూస్తాం తెలుసా మీకు? మీరు కూడా ఆలోచన లేచి చూసుకోండి సరే. పెళ్లి కాకముందు తల్లి చూస్తాం, పెళ్లి అయిన తర్వాత పిల్లల్ని చూస్తాం. అంటే ఎవరు చూసినా శ్రీదేవి చూస్తాం. మరి ఎందుకు వివక్షత అని మీరు అనుకుంటారు? వివక్షతాన్ని ఒకరు క్రియేట్ చేసారు అంతే అందరూ. అదేంటంటే అప్పుడు ఆ కాలంలో కందుకూరు వీరేశలింగం టైంలో చిన్న బాల వివాహాలు జరిగేవి. దానివల్ల ఇదేమైపోయిందంటే చదువు రాదేమో మహిళలకు అనుకుంటారు. ఇప్పుడు 21 సంవత్సరానికి పెళ్లి చేయాలని కేంద్ర ప్రభుత్వ సూచనలు ఉన్నాయి. అప్పటి వరకే ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది. సో మనకి ఇంకా ఏం కావాలి? ఇంకా మన కాలం మీద మన తెలివి, మన ఆలోచన, మన శక్తి సమర్థనలు మనకు ఒక అవగాహన వస్తుంది కదా. సో అందుకని సమాజం పట్ల మహిళలకే అవగాహన ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ 3వ తారీఖు జయంతి ఉత్సవాలు చేస్తున్నారు అంటే జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి గొప్ప వాళ్ళని గుర్తించబోతున్నారు సభ ద్వారా? అంటే ఎటువంటి మీరు సన్మాన కార్యక్రమాలు అవి ఇవి అంటే ఇంకోటి చెప్పున్నా, సమాజంలో డాక్టర్లు ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, ఫార్మర్స్ రైతులు ఉంటారు, కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. అన్ని రకాలుగా తీసుకొని సన్మానం చేస్తాం. సన్మానం అనేది అంటే మనం గౌరవించడము. సన్మానం అంటే అది కిరీటం కాదు. సమాజం పట్ల ఆయనకున్న ప్రేమను ఆప్యాయతను మనం గౌరవించడం, అది చిన్న మాకు ఒక అదృష్టంగా భావిస్తాం మేము. మా సావిత్రిబాయి ఫౌండేషన్ అనుకుంటుందంటే ఒక జర్నలిస్ట్గా ఒకరిని గౌరవిస్తున్నాం అంటే ఆయనకున్నటువంటి ఆలోచన గొప్పది అని మేము గౌరవించినట్టు, సమాజం పట్ల ఆయనకున్న ఆలోచన గొప్పదని మేము గౌరవించినట్టు. అందుకనే ఎవరికి చేసిన అయితే సావిత్రిబాయి పూలే కోసం కాబట్టి ఒక 60 నుంచి 80% పురుషుల కన్నా మహిళలు ఎక్కువ ఉంటారు, 20% పురుషులకు చేస్తాం. మహిళలకు ఎందుకంటే ఆ తల్లి చదువుల తల్లి కాబట్టి వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం కాబట్టి మనం. గొప్ప తల్లి ఉంటే చదువు రాదు తెలుసా? ఆమె సన్మానం ఇచ్చుకుంటే మనం గౌరవించుకోవడమే. ఆమెకు పెద్ద నేను అదే చెప్పిన, ఒక టైంలో 60 నుంచి 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఉండిన వాళ్ళకు చదువు తక్కువ వస్తుంది, మీకు తెలుస్తుందో. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇప్పుడు 55 బిలో ఉంటారు చూసిన ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్సే. కేరళ కన్నా తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది. దానికి ఉదాహరణ గురుకుల పాఠశాలలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సన్న బియ్యం పెట్టి మంచిగా మధ్యాహ్నం పూట మంచి మటన్, రోజు చికెన్ పెడుతున్నారు, రోజు గుడ్డు పెడుతున్నారు, రోజు పప్పు పెడుతున్నారు, విటమిన్స్ పెడుతున్నారు మనకు. మరి ఇన్ని పెడుతున్న ప్రభుత్వాన్ని మనం గౌరవించకుండా ప్రైవేట్ అంటామేంటి? అందుకే మరొకసారి PCC ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి అప్పీల్ చేస్తున్నాం. అయ్యా, మీ డబ్బు సంపాదించడం గొప్పతనమే కానీ చదువు ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిందిగా మేము సావిత్రిబాయి ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అంటే ఎవరు కూడా ఇంతవరకు చాలా వరకు నాకు తెలిసి ఎవరు ప్రస్తావించలేదు. అంటే పీరియడ్ సమయంలో మహిళలకు 3 రోజులు సెలవు ప్రకటించాలనే డిమాండ్ కూడా పెట్టారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటి చెప్పుందా, 3 days బాధ్యత, పురుషుని బాధ్యత, వ్యవస్థ బాధ్యత. అది ప్రైవేట్ అయినా కానీ ప్రభుత్వమైనా కానీ ఏ సంస్థ అయినా సొంతంగా వ్యవస్థలు ఉన్నా సరే ఆ టైంలో ఆ 3 days రెస్ట్ కోసం ఇచ్చేసి లీవ్గా ప్రకటించొద్దు. ఆమెను మనం గౌరవిస్తూ దాన్ని ఏమంటారంటే శాలరీతో కూడుకున్నటువంటి లీవ్గా ప్రకటించాలి. అందుకే కొన్ని డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంటేషన్ ఉందని అంటారు.
అది కొంచెం నడుస్తుంది. అది అన్నిట్లా ప్రైవేట్ కూడా ఒక హోటల్లో పనిచేస్తుండొచ్చు, ఒక ఎయిర్ హోస్టెస్ ఉండొచ్చు, ఇవన్నీ ప్రైవేట్ వ్యవస్థలు కదా. ఒక ఇండస్ట్రీలు ఉండొచ్చు, ఇవన్నీ ఒక రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, ఒక టీవీ ఛానల్ ఉండొచ్చు, ఒక పేపర్ ఉండొచ్చు, ఒక రైతు ఉండొచ్చు, ఒక కార్మికుడు ఉండొచ్చు, కర్షకులు ఉండొచ్చు. అందుకని నేనేమంటానంటే ఏ మహిళ అయినా కూడా ఆ తల్లిని మనం ఇచ్చే గౌరవం ఏంటంటే ఆ 3 రోజులు ఆమెకు శాలరీతో కూడుకున్నటువంటి గౌరవేతనం ఇచ్చి ఆమెకు రెస్ట్ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ప్రజలను, పెద్ద మనసు ఉన్నటువంటి మహారాజులందరికీ మనసు కొవ్వొత్తి వేసుకొని వాళ్ళని గౌరవించాల్సిందిగా ఈ జనవరి 3 సావిత్రిబాయి జయంతి సందర్భంగా మీరందరూ ప్రతి ప్రైవేట్ సంస్థలు కూడా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు గోపి గారు, చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3వ తారీఖు మీరు నిర్వహించే కార్యక్రమం నిజంగా విజయవంతం కావాలని BC7 కూడా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.